హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు ఓయమ్మ అని తెలుగులో సామెతో పాట ఉంది. అత్త కోడలకు సంబంధించి తెలుగులో ఎన్నో సామెతలున్నాయి, కథలున్నాయి, సినిమాలు వచ్చాయి, సీరియల్స్ కూడా వచ్చాయి. సాస్ కభీ బహుతే అంటే అత్త కూడా ఒకప్పుడు కోడలేని హిందీలో ఒక సీరియల్ వచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు నడిచింది. ఇప్పుడు కూడా నడుస్తుందో లేదో నాకు తెలియదు. అలాగే అత్త కోడలకు సంబంధించి ఎన్నో జోక్స్ కూడా ఉన్నాయి. ఏ కుటుంబంలోనైతే అత్త కోడలు ఉంటారో వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు, విభేదాలు ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఒక్కొక్కసారి ఈ చిన్న చిన్న గొడవలే తీవ్ర రూపం దాల్చి క్రైమ్కి దారితీస్తుంటాయి. కోడల్ని చంపిన అత్తలు ఎంతోమంది ఉన్నారు. అదనపు కట్నం తీసుకురాలేదని కోడల్ని చంపేసిన అత్తలు గతంలో ఎంతోమంది ఉన్నారు. అలాగే అత్తల్ని చంపిన కోడళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక కోడలు అత్తని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసింది. ఈ నిజమైన సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వేపకుంట దగ్గరలో ఉన్న అప్పనపాలెంలో జరిగింది. అప్పనపాలెంలో వర్షిణి అపార్ట్మెంట్స్లో జయంతి కనక మహాలక్ష్మి తన కొడుకు కోడలతో ఉండేది. జయంతి వయసు దగ్గర 63 సంవత్సరాలు. కొడుకు పేరు సుబ్రహ్మణ్యం, కోడలి పేరు లలితాదేవి. సుబ్రహ్మణ్యంకి లలితకి 12 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వీళ్ళకి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. పెళ్ళైన దగ్గర నుంచి సహజంగానే అత్త కోడలికి పడేది కాదు. అత్త ప్రతి విషయంలో కోడల్ని సాధిస్తూ ఉండేది. కోడలు కూడా అత్తని ఈసడించుకుంటూ ఉండేది. ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు రోజు రోజుకి పెరిగిపోయి తీవ్ర రూపం దాల్చాయి. కోడలు లలితకి తన అత్త తన మీద భర్తకి చాడీలు చెప్తూ ఉండేదని, అలాగే బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారితో తన గురించి చాడీలు ఇవన్నీ చెప్తూ ఉండేదని కోపం పెంచుకుంది. ఆ కోపం కాస్త రాను రాను ప్రతిరోజు లేదా కొన్ని నెలల తర్వాత సంవత్సరాల పాటు పెరిగి పెద్దదైపోయింది. ఎంతలా అయిందంటే అత్తని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఇక్కడి కోడలు ఆ చంపేయాలి అన్న ఆలోచనని చంపేయాల్సింది, కానీ దాన్ని పెంచి పోషించింది. ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఎప్పుడొకప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలో ఎవరో ఒకరిని చంపేయాలి అంటే, ఎవరైతే మనల్ని మోసం చేస్తారో, ఎవరి మీదకైతే మన కోపం ఉంటుందో వాళ్ళని చంపేయాలన్నంత కోపం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఎప్పుడొకప్పుడు వస్తుంది. కానీ అలా చంపుకుంటూ పోతామా? అలా చంపుకుంటూ పోతే ప్రపంచంలో మనిషి అన్నవాడే మిగలడు. కానీ ఆ తర్వాత ఆ సమస్యకి ఏదో పరిష్కారం దొరకడం, ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ లలిత అత్తని చంపేయాలి అన్న తన ఆలోచనని పెంచి పెద్ద చేసింది. మరి చంపాలి అంటే ఎలా? పోలీసులకి దొరకకూడదు, అందరి దృష్టిలో తాను మంచి మనిషి అని అనిపించుకోవాలి. దానికోసం ఇంటర్నెట్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసింది. హౌ టు కిల్ ఓల్డ్ పీపుల్ అని ఈ విధంగా సెర్చ్ చేసింది. సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే దొరకందే ఉంటుంది, ఏదైనా దొరుకుతుంది. అలా ప్లాన్ వేసుకున్న తర్వాత అత్తని చంపేయాలి. దానికి ముహూర్తంగా ఈ నెల 6వ తారీఖు లేదా 7వ తారీఖు 2 రోజులు పెట్టుకుంది. 6వ తారీఖు పెట్రోల్ బంక్కి వెళ్ళి బాటిల్లో 1 లీటర్ పెట్రోల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని దాచింది. 7వ తారీఖు భర్త సుబ్రహ్మణ్యం తన పని మీద బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో అత్త, తన పిల్లలు ఉన్నారు. ప్లాన్లో భాగంగా తన పిల్లలు మీరు వెళ్ళి మీ అమ్మమ్మతో దొంగ పోలీసు ఆట ఆడుకుందామని చెప్పండి, మీరు ఆట ఆడుకోండి అంటే, పిల్లలు అమ్మమ్మ మనం దొంగ పోలీసు ఆట ఆడుకుందామంటే, అత్త వయసు 63 సంవత్సరాలు, మనవళ్ళు సరే అడుగుతున్నారు కదా అని ఓకే అంది. లలిత పిల్లలతో మీరు అమ్మమ్మని కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళకి గంతలు కట్టండి అని చెప్తే, పిల్లలు అమ్మ ఇప్పుడు మనం దొంగ పోలీసు ఆడుకుంటున్నాం కాబట్టి నువ్వు దొంగవి, మేము పోలీసుని, లేదా మేము పోలీసులు, నువ్వు దొంగవి, నువ్వు కుర్చీలో కూర్చుంటే మేము నీ కళ్ళకి గంతలు కట్టేస్తామంటే, 63 ఏళ్ల వయసున్న జయంతి సరే మనవాళ్ళు ముచ్చట పడుతున్నారని కుర్చీలో కూర్చుంది. పిల్లలు అమ్మమ్మ కళ్ళకి గంతలు కట్టేశారు. ఆ తర్వాత లలిత తాళ్ళు తీసుకొచ్చి తను అత్త కాళ్ళు చేతులు ఇవి కట్టేస్తూ ఉంటే, అత్త అప్పటికి ఎందుకు కాళ్ళు చేతులు కడుతున్నాను, మనం దొంగ పోలీసు ఆడుకుంటున్నాం కదా, ఈ కట్టాల్సిన అవసరం లేదంటే, లేదు ఇది ఆటలో ఒక భాగమే, నేను కూడా ఆడుతాను అని లలిత కూడా ఆటలో జాయిన్ అయింది. కాళ్ళు చేతులు కట్టేసింది. తన పిల్లల్ని సరే మీరు వెళ్ళి దాక్కుంటే అని చెప్పింది. ఆల్రెడీ ఒక బాటిల్లో కొన్న 1 లీటర్ పెట్రోల్ని అత్త ఒంటి మీద వలకపోసింది. అత్తకి చల్లగా ఏదో తగిలింది. ఏం పోస్తుంది, పెట్రోల్ వాసన వస్తుంది అని తేరుకునే లోపే వంటింట్లోకి వెళ్ళి దీపం తీసుకొచ్చి అత్తని ఆ దీపంతో అంటించింది. దాంతో మంటలు చెలరేగాయి. అత్త జయంతి బాధతో అరుస్తుంది. ఆ మంటలకి చేతులకి కాళ్ళకు ఉన్న ఆ తాళ్ళు తెగిపోయాయి.
కాలిపోయి తెగిపోయాయి. దాంతో బాధతో అరుచుకుంటూ వంటింట్లోకి పరిగెత్తింది. మంటలు తీవ్రతరం కావడంతో అక్కడే కుప్పకూలిపోయింది. ఈ అత్త అరుపులు ఇరుగు పొరుగు వారికి వినిపించడం కోసం ప్లాన్లో భాగంగా లలిత టీవీ సౌండ్ వాల్యూమ్ పెంచింది. ఎంతైనా అరుపులు కేకలు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు ఆ మంటలు కేపులు అరుపులు విని ఏం జరిగింది ఏంటని వచ్చారు. ఈ లోపల లలిత కూతురు తన అమ్మమ్మ మంటల్లో కాలిపోతుండడం చూసి రక్షించడం కోసం దగ్గరికి వెళ్ళింది. కానీ లలిత అడ్డుకుంది. అప్పటికే ఆ కూతురికి చేతికి చిన్నపాటి గాయాలు అవన్నీ అయ్యాయి. అత్త జయంతి ఆ మంటల్లో కాలిపోయి కుప్పకూలిపోయింది. ఇరుగు పొరుగు వారు వచ్చి చూశారు, మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. జయంతి ఆ మంటల్లో కాలి చనిపోయింది. ఇరుగు పొరుగు వారు దిగ్భ్రాంతికి షాక్కి గురారు. లలితని ఏంటి ఎలా జరిగింది అని అడిగితే అత్త టీవీ పెట్టడానికి ప్రయత్నించి వైర్లవి లాగడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి కాలిపోయింది అని చెప్పింది. ఇరుగు పొరుగు వారికి అప్పటికే ఆశ్చర్యమైంది. షార్ట్ సర్క్యూట్ జరిగితే జనరల్గా ఇంట్లో గోడలకి ఏం లేదా అటు మంటలు అంటుకుంటాయి. కానీ ఒక మనిషికి మంటలు అనుకుని చనిపోయేంతగా షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరుగుతుందా అనుకున్నారు. కానీ ఎవరికి ఏ విధమైన అనుమానం రాలేదు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు వచ్చారు. ఏంటి అని లలితని అడిగితే లలిత పోలీసులతో మా అత్త వంటింట్లోకి వెళ్ళింది, అక్కడ ఉన్న దీపం చీరకు అంటుకుంది, తగలబడిపోయి చనిపోయిందని చెప్పింది. పోలీసులకి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మొత్తం అంతా వెతికితే పోలీసులకి పెట్రోల్ వాసన వచ్చేది. ఇక్కడేమో లలిత ఇరుగు పొరుగు వారితో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పింది. పోలీసులతోనేమో దీపం అంటుకొని అత్త కాలిపోయి చనిపోయిందని చెప్పింది. ఇలా పొంతం సమాధానాలు చెప్పడంతో పోలీసులకి సహజంగానే అనుమానం వచ్చింది. దాంతో లలిత కాల్ డేటా మొత్తం సీరియర్ మొత్తం అంతా పరిశీలించి చూస్తే హిస్టరీలో నెట్లో యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ పీపుల్ అని రకరకాల వీడియోలు అవన్నీ చూసింది. అలాగే నెట్లో సెర్చ్ చేసిందన్న విషయం పోలీసులకు తెలిసింది. దాంతో పోలీసులు లలితని ప్రశ్నించారు. పెద్దగా శ్రమ లేకుండానే లలిత పోలీసులకి జరిగిన విషయం చెప్పేసింది. ఎందుకంటే లలితకి ఇంతకుముందు క్రిమినల్ చరిత్ర ఏమీ లేదు. తన అత్త పెళ్ళైన దగ్గర నుంచి సంస్కృతి సాంప్రదాయం అంటూ కట్టు బొట్టుతో తనని తిట్టేది. ఎప్పుడు తనని ఒక పని మనిషిలాగా తనను చూసేది, తిట్టేది, ఇరుగు పొరుగు వారికి తన మీద చాడీలు చెప్పేది. భర్త కూడా తన మీద చాడీలు ఇవన్నీ చెప్పేది. నేను భరించాను కానీ ఇక నా వల్ల కాలేదు, అందుకే మా అత్తని నేను చంపేశానని తన కన్ఫెషన్ని పోలీసులు చెప్పింది. పోలీసులు లలిత మీద మర్డర్ కేసు అది నమోదు చేశారు, జైలుకు పంపించారు. ఇప్పుడు లలిత బాపుకుందేంటి? నథింగ్. చంపేయాలంత ఆలోచనని వచ్చినప్పుడే ఆ ఆలోచనని చంపేయాల్సింది, కానీ దాన్ని పెంచి పోషించి పెద్ద చేసింది. దాంతో ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుంది. జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకుంది. ఉరి శిక్ష కాకపోయినా జీవిత ఖైదు శిక్ష తప్పకుండా పడుతుంది. ఇప్పుడు ఒక కొడుక్కి తల్లి లేకుండా చేసింది. అలాగే పిల్లలకి తల్లి దూరం అయిపోయింది. లలిత జీవితాంతం జైల్లో ఉంటుంది. ఇక భర్తని కానీ పిల్లల్ని కానీ జీవితంలో కలవలేదు. అత్త కోడల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ప్రతి కుటుంబంలో సర్వసాధారణం. వాటికి ఆ సమస్యలకి పరిష్కారం వెతుక్కోవాలి తప్పితే చంపేయాలి, హత్య చేయాలి అన్న ఆలోచన రాకూడదు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచనలే చంపేయాలి. ఇక్కడ అత్తది తప్ప, కోడలిది తప్ప, లేకపోతే కొడుకుది తప్ప అంటే ఎవ్వరూ కూడా ఎటువంటి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే దాదాపుగా ప్రతి కుటుంబంలో ఎక్కడైతే కోడలు అత్త ఉంటారో అక్కడ ఇటువంటి గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ అత్త ఇరుగు పొరుగు వారికి కోడలు గురించి చాడీలవి చెప్తే వాళ్ళందరూ వింటారు, అంతకుమించి వాళ్ళు ఏమీ చేయలేరు. అదేవిధంగా కోడలు ఇరుగు పొరుగు వారితో, బయట వ్యక్తులతో అందరికీ తన అత్త గురించి చాడీలవన్నీ చెప్తే అవి కూడా వింటారు తప్పితే ఎవరు కూడా ఎటువంటి సలహాలు ఇవ్వరు. మధ్యలో ఉన్న కొడుకు ఇటు తల్లి ఇటు భార్య ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటాడు. అటువంటి కొడుకులు మన దేశంలో చాలా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కొడుకుది తప్ప అంటే కొడుకు ఎప్పుడైతే తన అమ్మకి తన భార్యకి ఇద్దరికి పడట్లేదో వేరే కాపురం పెట్టుకోవడం ఒక ఆప్షన్. అలా చాలామంది తల్లికి భార్యకి పడినప్పుడు వేరే కాపురం పెట్టి తల్లిని భార్యని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ తల్లిని వదిలిపెట్టలేని కొడుకులు కూడా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ తల్లి తండ్రి మరొక చోట ఉండి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు, భార్యతో వేరే చోట ఉండొచ్చు. కానీ తండ్రి లేకుండా తల్లి ఒక్కతే ఉన్నప్పుడు తల్లి కంపల్సరీ కొడుకుతూనే ఉంటుంది. అటువంటి కుటుంబాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇటు తల్లిని వదులుకోలేడు, అటు భార్యని వదులుకోలేడు. ఒకవేళ భార్యకి సపోర్ట్ చేస్తే భార్య కొంగు పట్టుకొని వేలాడుతున్నాడు అంటారు.
తల్లిని సపోర్ట్ చేస్తే తల్లి చాటు బిడ్డ అని అంటారు. కాబట్టి ఇద్దరిని సమన్వయంగా చూసుకుంటూ ఉండే కొడుకులు ఎంతోమంది ఉన్నారు. మరి ఇక్కడ కొడుకుది తప్ప అంటే అది కూడా చెప్పలేం. ఇక్కడ ఇండివిజువల్గా ఎవరి సమస్య వాళ్ళదే. బయట వాళ్ళం అయిన నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎటువంటి సలహా కూడా ఇవ్వలేము. ఈ సమస్యకి పరిష్కారం వాళ్ళే కనుక్కోవాలి. ఇక్కడ కొడుకు ఎప్పుడైతే తన భార్య తన తల్లిని విమర్శిస్తుందో, తన తల్లి కూడా తన భార్య గురించి విమర్శిస్తుందో, చాడీలు చెప్తుందో, అప్పుడే ఇద్దరి మధ్య సమన్వయం ఏర్పాటు చేసి సర్దుకుపోవాలి. అలా సర్దుకు వచ్చే విధంగా ఒక ప్రణాళికని ఏర్పరచుకోవాలి. అటువంటి కొడుకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ మరి సుబ్రహ్మణ్యం ఏం చేశాడో ఏంటో అన్నది ఎవరికీ తెలియదు. హత్య చెయ్యాలి అన్న దానికి కులం మతంతో ఎటువంటి సమ్మతం లేదు. ప్రతి కులంలో ఇటువంటి హత్యలు, ఎన్నో హత్యలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ లలిత సోషల్ మీడియాలో హౌ టు కిల్ ఓల్డ్ పీపుల్ అని వెతికింది. దాని గురించి కూడా చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇవన్నీ సర్వసాధారణమే. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చాలామంది సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటే అది అయ్యే పనే కాదు. సోషల్ మీడియా ఇంకా ఇంకా డెవలప్ అవుతుందే తప్పితే తగ్గే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆ ఫోన్ని తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి మనిషే తనంతట తాను ఆలోచించుకొని పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి తప్పితే ఇటువంటి హత్యలు చేద్దాం, చంపేయాలి అన్న ఆలోచన రాకూడదు. చిన్న చిన్న తప్పులు చేయడం మానవ సహజం. కానీ హత్యలు అన్నది మాత్రం చాలా చాలా డేంజర్. పోలీసుల నుంచి తప్పించుకోలేదు. ఇక్కడ లలిత కూడా సోషల్ మీడియాలో ఎలా చంపాలి ఏంటనేది క్రైమ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఉన్న రకరకాల వీడియోలు ఇవన్నీ చూసింది. కానీ అవన్నీ చూసినప్పుడు నాకు ప్రతిసారి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే సలహాలు, ఐడియాలు చాలా దొరుకుతాయి. ప్రతి క్రిమినల్కి ఎన్నో ఐడియాలు దొరుకుతాయి. కానీ చివరికి పోలీసులకి చిక్కుతాము అన్న ఐడియా ఎందుకు రాదు? కానీ ప్రతి క్రిమినల్ కూడా నేను చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకుని ఇక్కడ చేస్తున్నాను, పోలీసుల నుంచి, చట్టం నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. కానీ ఎక్కడో చోట తప్పు చేస్తాడు, పోలీసులకి దొరికిపోతాడు. ఈ పాయింట్ని ఎందుకు మిస్ అవుతారో అన్నది అర్థం కాదు. ఇక్కడ లలిత పెట్రోల్ పోసి తన అత్తని చంపేయాలని ప్లాన్ వేసుకుని, కానీ పెట్రోల్ వాసన వచ్చేస్తుంది, పోలీసులకి ఈజీగా దొరికిపోతాం అన్న ఐడియా మరి ఎందుకు రాలేదు? ఎందుకంటే చంపేయాలి అన్న ఒక ఆలోచన తప్పితే మైండ్లో ఇంకేమీ లేదు. ఆ ఆలోచనని చంపేస్తుంటే ఇప్పుడు అంతా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండి చెప్పకూడదు తినే పరిస్థితి తెచ్చుకుంది. అలాగే ఇప్పుడు ఏ కాలంలో మనం అందరము బతుకుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వస్తున్న వీడియోలు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఏది నిజం ఏది అబద్ధం అనేది కనుక్కోవడం ఎవ్వరి తరం కావట్లేదు. రీసెంట్గా ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఒక పులి ఒక మనిషిని ఎత్తుకెళ్ళిపోతుంది. అది నిజమని చాలామంది నమ్మి ఒక న్యూస్ ఛానల్లో ఒక యాప్ రాసే యాంకర్ కూడా ఆ వీడియో గురించి వర్ణించి చెప్తూ, చూసారా పెద్ద పులి ఆ పెద్ద మనిషిని ఎలా ఎత్తుకెళ్ళిపోయిందో, ఆ పెద్ద పులి బలం అలాంటిది అని, అది నిజంగా జరిగిందని భ్రమించి వాడు అందరికీ అది నిజమని చెప్తున్నాడు. కానీ నిజానికి అది ఏ టెక్నాలజీతో రూపొందించిన ఒక ఆర్టిఫిషియల్ వీడియో, అది నిజం కాదు. కానీ చాలామంది అది నిజం అనుకుంటున్నారు. ఈ అబ్రాసి సన్నాస్ కూడా అది నిజమేనని చెప్పాడంటే న్యూస్ ఛానల్లో ఉన్న ఒక యాంకర్ కావచ్చు, ప్రజెంటరు, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుని అది చెప్పాలి. కానీ ఏతో రూపొందించిన వీడియో అదే నిజమని అందరికీ ఆశ్చర్యంగా చెప్తున్న ఆ అబ్రాసి సన్నాసిని ఇంకేమనాలండి? ఆడు ఎలా జర్నలిస్ట్ అయ్యాడు ఏంటో అర్థం కాదు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటిని అరికట్టడం ఎవరి వల్ల కాదు. ఈ ఏఐ టెక్నాలజీ అన్నది ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పుడే ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నామంటే రాబోయే రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధం, ఏది నిజమైన వీడియో ఏది అబద్ధం వీడియో తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు ఈ కథ గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. వెళుతూ చాలామంది కామెంట్స్ చేశారు, అలాగే చాలామంది మెయిల్స్ చేశారు పలానా స్టోరీ అవి చెప్పమని. ఒకసారి వాళ్ళందరి పేర్లు నేను చదువుతాను. సూర్యకుమారి గారు ఒక వీడియోకి సంబంధించి మెసేజ్ పెట్టింది. చాలా థ్యాంక్స్ సూర్యకుమారి గారు. మీరు ఇలాగే నా వీడియోస్ అవి చూస్తూ ఉండండి, కామెంట్స్ అవి పెడుతూ ఉండండి. అలాగే ఆవుల మంజుల గారు రెగ్యులర్గా కామెంట్స్ అవి పెడుతూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మంజుల గారు. మీరు ఇదే విధంగా నా ప్రతి వీడియో చూడండి, కామెంట్స్ పెడుతూ ఉండండి, మీరు సంతోషంగా హ్యాపీగా ఉండండి. అలాగే రెహమద్ భాషా, హలో సార్, ప్రజలను చెడుదారి పట్టించేది సినిమాలు సీరియల్. కరెక్టే భాషా గారు, కానీ మనం ఏమీ చేయలేం, అరికట్టలేం. అలాగే రాణికుమారి ఫ్రమ్ కాకినాడ. ఇద్దరు రాణికుమారులు ఉన్నారు. ఒక రాణికుమారి ఫ్రమ్ కాకినాడ. రాణికుమారి గారు
మీరు స్టార్టింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతిసారి క్రమం తప్పకుండా మీరు కామెంట్స్ అవి పెడుతుంటారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే కామెంట్స్ అవి పెడుతూ ఉండండి. సంతోషంగా హ్యాపీగా ఉండండి. నా ప్రతి వీడియోను చూడండి. ఫర్జానా 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 ఐ లవ్ యూ. మీరు ప్రతిసారి కామెంట్ మీది ఫస్ట్ ఉంటుంది దాదాపుగా, లేదా ప్రతి వీడియోకి మీరు కామెంట్ పెడుతూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ ఫర్జానా గారు. ఇలాగే కామెంట్స్ అవి పెడుతుండండి. మీరు హ్యాపీగా సంతోషంగా ఉండండి. మీనా కుమారి గారు చాలా చాలా థ్యాంక్స్. మీనా కుమార్ గారు చాలా రెగ్యులర్గా కామెంట్స్ అవి పెడుతూ ఉంటారు. నా వీడియో ప్రతిదీ తప్పకుండా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మీనా కుమారి గారు. సరియు జెన్నీ, హాయ్ సరియు జెన్నీ కూడా కంటిన్యూగా కామెంట్స్ పెడుతూ ఉంటారు. బేడి, ఇంకొకళ్ళు ప్రసాద్ శనిగరపు కూడా దాదాపుగా స్టార్టింగ్ నుంచి కూడా కామెంట్స్ అవి పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఎస్ ప్రణయ్, అలాగే రామచంద్రం, థ్యాంక్ యూ రామచంద్రం గారు. సత్యగౌరి బళ్ళ గారు కూడా రెగ్యులర్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సత్యగౌరి బళ్ళ గారు. మీరు ఇదే విధంగా నా వీడియోస్ ప్రతి చూడండి, కామెంట్స్ అవి పెడుతూ ఉండండి. మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రఫీక్ మహమ్మద్, థ్యాంక్ యూ రఫీక్ మహమ్మద్ ఏదో కామెంట్ పెట్టారు. అలాగే జయలక్ష్మి శనిగరపు, హాయ్ జయలక్ష్మి శనిగరపు. ఐషా ఖాన్ గారు ఏదో కామెంట్ పెట్టారు. హాయ్ సార్, చిన్న డౌట్ క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అని ఒక కామెంట్ అది పెట్టారు. నేను దానికి నా రిప్లై కూడా ఇచ్చాను. ఐషా ఖాన్ గారు, నా రిప్లై ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా ఒకసారి మీరు పోలీసుల్ని కన్సల్ట్ చేయండి. ఒక మంచి అడ్వకేట్ని కూడా సలహా అడగండి. ఎస్ ప్రణయ్ మళ్ళీ కామెంట్ వచ్చింది. వాణి హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ వాణి గారు, నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సాహింద్ అని ఉంది, మరి ఇది ఐడి పేరు. హాయ్ సార్ అన్నారు. హాయ్ సాహింద్. అలాగే పూజా హాని అని నా ఒక సబ్స్క్రైబర్ ఉండాలి. స్టార్టింగ్లో పూజా హాని గారు క్రమం తప్పకుండా కామెంట్స్ అవి పెడుతుంటుంది. ఈ మధ్య పూజా హాని గారి కామెంట్స్ నాకు కనిపించలేదు. అయినా సరే పర్లేదు, కానీ నా వీడియోస్ తప్పకుండా చూడండి. వీలుంటే కామెంట్స్ పెట్టండి. మీరు సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలామంది కామెంట్స్ అవి పెట్టారు. రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు ఇదే వీడియో కాదు, మరొక వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా సాయంత్రం నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. అది కూడా ఒక షాకింగ్కి గురి చేసే ఒక క్రైమ్ గురించి నేను చెప్పబోతున్నాను. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్.